ఓకే. చాలా మందికి ఇంకొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే మీరు కొన్ని చెప్పారు కాబట్టి ఈ డిసీజ్‌లకే పనిచేస్తదయా అని డౌట్ వస్తది. మీరు క్యాన్సర్ చెప్పారు. క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. మరి వాళ్ళు వాడొచ్చంటారా? అంటే ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా! మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కూడా వాడొచ్చంటారా? మనం వాళ్ళ ట్రీట్మెంట్‌తో పాటు ఇది తీసుకోవడం వల్ల ఇది కణాహారం అండి. ఓకే. క్యాన్సర్ ట్రీట్మెంట్‌లో దేర్ ఇస్ నో ప్రాపర్ ఇప్పుడు క్యాన్సర్ ఒక వ్యక్తికి వస్తే కేవలం క్యాన్సర్ కణాలనే చంపేటటువంటి ట్రీట్మెంట్ లేదు ఇప్పుడు. అవును. క్యాన్సర్ సెల్స్ తో పాటు హెల్దీ సెల్స్ ను కూడా చంపేస్తాయి. రైట్? అప్పుడు మనిషి ఆటోమేటిక్ గా వీక్ అయిపోతాడు. లాలాజల గ్రంథులు ఎండిపోతాయి. తిండి తినలేని పరిస్థితికి వస్తారు. వారికి అంటే కీమోల వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్, రేడియేషన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి శరీరాన్ని కోలుకునేటట్టు చేయడానికి ఈ ఫుడ్ ఉపయోగపడుతుందని 11 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. యు గో అండ్ గూగుల్ ఇట్. మీరే కాదు, ఎవరైనా వీక్షకులు ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్ళు బ్లాక్ జింజర్ యాంటీ క్యాన్సరా కాదా అని మీరు గూగుల్లో చెక్ చేయండి. 11 రీసెర్చ్ పేపర్లు దీని మీద ఉన్నాయి క్యాన్సర్స్ మీద.